ధీరజ్ గారికి, అలాగే మా డైరెక్టర్ రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు పర్సనల్గా సాయి రాజేష్ గారు రైటింగ్ అంటే చాలా ఇష్టం అండి. అది బేబీ నుంచో కలర్ ఫోటో నుంచో కూడా కాదు, హృదయ కాలేయం అనే సినిమా నుంచి కూడా, అది ఒక స్పూఫ్ సినిమా అయినప్పటికీ కూడా ఆయన కలం బలం ప్రతి సన్నివేశంలోనూ తెలుస్తుంది. అప్పటి నుంచే నాకు సాయి రాజేష్ గారు అంటే చాలా ఇష్టం. అటువంటి ఒక మంచి రైటర్ కథకి ఒక అద్భుతమైన దర్శకుడు తోడైతే, రవి గారు లాంటి దర్శకుడు తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే సాయి రాజేష్ గారు అద్భుతమైన కథకుడు, మంచి రచయిత, అలాగే రవి గారు కూడా అద్భుతమైనటువంటి రచయిత అండి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు కూడా అసలు ఆయన చూస్తే, డైరెక్టర్ని చూస్తే ఎప్పుడు అదే ధ్యాసలో ఉండేవాడండి. అంటే అదేదో మెడిటేషన్ లాగా అనిపించేది నాకు. ఎప్పుడు వేరే టాపిక్స్ కానీ సరదాగా మాట్లాడడం కానీ ఎప్పుడు ఉండేది కాదు. ఎందుకంటే నేను కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను కాబట్టి మా పద్ధతి అంతా వేరే ఉంటుంది. ఏదో కాలేజీకి వెళ్ళి గొడవ చేసినట్టుగా సరదాగా షూటింగ్ చేసేవాళ్ళం. బట్ ఆయన ఏదో ఒక యాగం చేస్తున్నట్టు, యజ్ఞం చేస్తున్నట్టు అంత డెడికేటెడ్గా ఆయన పనిచేయడం నేను చూశాను. అలాగే ఆయనకి అద్భుతమైన టీం దొరికిందండి, డైరెక్షన్ టీం. మా సీనియర్ కో డైరెక్టర్ విజయ్ సారథి గారు, ఆయన ప్లానింగు, తర్వాత మన లక్కీ గారు కానీ మిగతా డైరెక్షన్ స్టాఫ్ అందరూ కూడా అద్భుతంగా, అసలు ఎక్కడ ఒక్క నిమిషం కూడా రిలాక్స్ అయ్యేవాళ్ళు కాదండి. అంత డెడికేటెడ్గా పనిచేయడం అనేది, ఒక మంచి టీం దొరికితే డైరెక్టర్కి ఎంత అద్భుతంగా ఉంటుందనేది నేను ఈ సినిమాలో చూశాను. దాని తర్వాత ఆయనకి ఇంకా పక్క బలం అద్భుతమైనటువంటి కెమెరామెన్ ఆయన దొరికారు, విశ్వ గారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, అనంత శ్రీరామ్ గారు లిరిక్స్, ఇన్ని అద్భుతాలు తోడైతే ఒక దర్శకుడు ఎంత విజయం సాధిస్తాడో అనేదానికి నిదర్శనం ఈ చెన్నై లవ్ స్టోరీ. తర్వాత హీరోల్లో మాస్ హీరోలు ఉంటారు, క్లాస్ హీరోలు ఉంటారు, మన పక్కింటి కుర్రాళ్ళలాగా అనిపించే హీరోలు ఉంటారు. కానీ మన ఇంట్లో కుర్రాడు ఒక హీరో అయితే ఎలా ఉంటుంది అని చెప్పి అలా అనిపిస్తుంది ఆ కిరణ్ అబ్బవరం అనే అబ్బాయిని చూస్తే అని నేను కొందరు మాట్లాడుతుండగా నేను స్వయంగా విన్నానండి. అంటే అది ఎంత గొప్ప కాంప్లిమెంట్ అంటే, ఇంకా అసలు మా ఇంట్లో అబ్బాయి హీరో అయితే అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు అంటే ఇంకా ఆ హీరోకి ఎప్పటికీ డౌన్ఫాల్ ఉండదు. అది నేను స్వయంగా విన్నానండి. దానికి కారణం ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన కిరణ్ అబ్బవరం గారి బిహేవియర్ కానివ్వండి, ఆయన మాట తీరు కూడా కారణమేమో అంత ఓన్ చేసుకోవడానికి ఆడియన్స్ అనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమాతో ఒక్కసారిగా ఆయన 10 మెట్లు ఎక్కేశాడని చెప్తున్నారు అందరూ. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అంత మంచి బిహేవియరు, అంత డెడికేషను, అంత కృషి, పట్టుదల అన్నీ కలిసినటువంటి ఒక వ్యక్తి ఈయన కిరణ్ అబ్బవరం గారండి. ఇంకా మనం చాలా హైట్స్లో చూడబోతున్నాము. తర్వాత మా అమ్మాయి గౌరీ. సినిమాలో నేను గౌరీకి ఫాదర్గా యాక్ట్ చేశాను. కానీ నిజంగానే అలాంటి ఒక అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుంది అని నాకైతే అనిపించిందండి. ఫస్ట్ డేనే నేను ఆ అమ్మాయితో యాక్ట్ చేసిన తర్వాత, అయ్య బాబు ఏంటి ఈ పర్ఫార్మెన్స్ ఇంత అద్భుతంగా చేస్తుంది అని నేను అనుకున్నాను. నాకు ఒకసారి సౌందర్య గారు గుర్తొచ్చారండి. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మా గురువుగారు కోటి రామకృష్ణ గారి దగ్గర నేను పనిచేసినప్పుడు సౌందర్య గారితో నేను పనిచేశాను. బాగా క్లోజ్గా నేను మూవ్ అయి పనిచేశాను. సౌందర్య గారికి గౌరీకి ఉన్న డిఫరెన్స్ చెప్తానండి. సౌందర్య గారు ఏంటంటే, ఒక డైలాగ్ ఉందంటే ఒక చిన్న పిల్లలాగా ఆ డైలాగుని బాగా ఓన్ చేసుకొని దాని మీద కష్టపడి చాలా దాని మీద శ్రమపడి యాక్ట్ చేస్తారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది ఆవిడకి. అంత గొప్ప పేరు వచ్చింది. కానీ గౌరీ అప్పటి వరకు ఆడుతూ పాడుతూ జోకులేస్తూ
అందరితో సరదాగా ఉంటూ ఆ ఎంత సీరియస్ సీన్ అయినా సరే కెమెరా ముందుకు వచ్చేటప్పటికి చిటికలో మారిపోయి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుందండి. గౌరీ, నువ్వు వెళ్ళే హైట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. నేను సెకండ్ డేనే చెప్పాను నీకు. తర్వాత నువ్వు మామూలు కాఫీ తాగే మమ్మల్ని అందరినీ యూనిట్లో అందరినీ కూడా బ్లాక్ కాఫీ తాగడానికి అలవాటు చేసేసిందండి. ఇప్పుడు మేమందరం బ్లాక్ కాఫీ తాగుతున్నాం యూనిట్లో అందరూ. ఆ బ్లాక్ కాఫీకి కూడా నీకు థ్యాంక్స్. ఇంక తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు. ప్రమోదిని గారితో కూడా నేను చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. చాలా మంచి ఆర్టిస్ట్ ఆవిడ. అలాగే ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. నేను శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఇలాగే ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, ధీరజ్ గారు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి. ఇలాగే 10 మందికి అద్భుతమైన అవకాశాలు కల్పించాలి. వాళ్ళకి ఇంకా డబ్బు వస్తూనే ఉండాలని కోరుకుంటూ ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి నాగ చైతన్య గారికి ఈ యూనిట్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు. అండ్ ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ చాలామంది మాట్లాడాల్సింది ఉంది. చెన్నై లవ్ స్టోరీలో నేను పాత్ర చేశాను. ఆ పాత్రకి ఏదో పేరు వచ్చింది, అదంతా పక్కన పెడితే సినిమా గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను నేను ఫస్ట్. సో ప్రతి 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఒక ట్రెండ్ మారుద్ది సినిమాల్లో. అంటే యాక్షన్ సినిమాలను ఒకసారి ఆడతాయి, తర్వాత రా డ్రాస్టిక్ సినిమాలని అంటారు, తర్వాత ఇంకొక జోనర్ అని, హారర్ కామెడీ అని, ఇలాగా ఈ జోనర్స్ అన్నీ కూడా ఎప్పుడు మారుతూ ఉన్నప్పటికీ ఎప్పటికీ మారిన ఒక జోనర్ ఒకటి ఉంది, అంటే ప్రేమ. అది లవ్. ఆ లవ్ జోనర్లో చూస్తే మరో చరిత్ర, తర్వాత ఆరాధన తర్వాత ప్రేమ తర్వాత ఏమ్మాయి చేసావే, చైతన్య గారు చేసిన ఏమ్మాయి చేసావే, దాని తర్వాత రీసెంట్గా వచ్చిన బేబీ తర్వాత మళ్ళీ తెలుగు సినిమా గౌరవాన్ని రెట్టింపు చేసే విధంగా తీసిన సినిమా ఈ చెన్నై లవ్ స్టోరీ. సో సినిమాలు అందరం తీస్తాం, దాన్ని కన్విక్షన్తో తీయాలి. అట్ ద సేమ్ టైం మనం అనుకున్న పాయింట్ని రాజీ పడకుండా మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఎలా వస్తుంది ఇదంతా కాకుండా ఒక పాయింట్ని అనుకుని ఆ కథను బలంగా నమ్మి, ఆ నమ్మిన కథని అంతే కన్విక్షన్తో తీయాలని అనుకుంటే దానికి ఒక టీం కావాలి. ఆ టీం అంతా ఈ సినిమాకి పనిచేసిన టీం గమనిస్తే అందరు కూడా స్క్రాచ్ నుండి వచ్చిన వాళ్ళు, అంటే పబ్లిక్లోంచి చాలా చిన్న స్థాయి నుండి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టినవారు. హీరో దగ్గర నుండి, నిర్మాతల దగ్గర నుండి అందరూ. గౌరీ చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉండేది, కిరణ్ గారు చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉండేవారు, ఎస్కేఎన్ గారు ఎక్కడ మొదలు పెట్టారో మనకు తెలుసు, రాజేష్ గారు ఎక్కడ మొదలు పెట్టారో మనకు తెలుసు, ధీరజ్ గారు ఎక్కడ మొదలు పెట్టారో మనకు తెలుసు. వీళ్ళంతా కలిసి ఒక కళను కని ఆ కళను సాకారం చేసే క్రమంలో వాళ్ళు ఎక్కడ వాళ్ళ కన్విక్షన్ని వదలకుండా ఒక సినిమా చేస్తే అదే ఈ కల్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఈరోజు. సో బేబీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, వాళ్ళంతా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ వీటిలోనూ మాట్లాడినప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు వీళ్ళేందుకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారా, ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు, కల్ట్ బ్లాక్ బస్టర్ని వాళ్ళే వేసుకుంటారా అని అంటే కథ మీద నమ్మకం ఉన్నప్పుడు ఒక క్రియేటర్, ఇప్పుడు సుకుమార్ గారి స్కూల్ నుండి చాలామందిని ఎలాగైతే ఆయన బయటకు తీసుకొచ్చారో ఆ తర్వాత ఆ స్థానంలో అంతే కన్విక్షన్తో ఉండి తానే ప్రొడ్యూస్ చేస్తూ తన సహాధ్యాయులకి ఆ పెయిన్ తెలుసు కాబట్టి సాయి రాజేష్ గారు వచ్చి రవి గారు లాంటి వాళ్ళకి అందరికీ అవకాశం ఇచ్చి ఇంకో 3 సినిమాలు అవుతున్నాయి. అవన్నీ మా బృంద సభ్యులకి అందరికీ నమస్కారం. ఈ సినిమాకి అందరికంటే మొట్టమొదటి రివ్యూ రాసింది ఎవరో తెలుసా మీకు? ఈ సినిమాకి మొట్టమొదటి రివ్యూ రాసింది అనంత్ శ్రీరామ్. పుస్తకాలలోన అచ్చు వెయ్యలేదే, వెండి తెర మీన వచ్చినట్టు లేదే, కొత్తగా ఉంది నువ్వు నేను ఏకాంతంగా రాసే గాథ, ఒట్టుగా ఒక్క ప్రాణం కూడా నమ్మేలాగా లేది రాత, అయినా బాగుందే చానా బాగుందే, ప్రతి ప్రేమ ఓలాగే ఉంటే చరితకు వెగటే. చరితకి వెగట పుట్టించే ప్రేమ కథ కాదు ఇది, చరిత్ర సృష్టించిన ప్రేమ కథ.
కథ వినగానే రాసిన రివ్యూ. ఇంకా ఏ రివ్యూ వచ్చినా మాకు అనవసరం అనుకున్నాం. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులంతా రివ్యూ అన్న మాట మర్చిపోయి లవ్ యూ అన్న మాట మాత్రమే మనసులో పెట్టుకున్నారు. ప్రతి సక్సెస్ మీట్లోనూ పొగడ్డం అనేది మీకు కూడా బోర్ కొడుతుంది కదండి, సరదాగా తిట్టుకుందాం ఈసారి. మొట్టమొదటి అక్షంతలు ఎస్కేఎన్ గారికి వేద్దాం సరదాగా. ఏమండి ఎస్కేఎన్ గారు, ఎన్నిసార్లు అడిగామండి సరదాగా వచ్చి మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చోండి, మమ్మల్ని కాస్త ప్రోత్సహించండి, ఆస్వాదించండి అని. లేదు, అది నా పని కాదు, మీకు సౌకర్యం కల్పించడమే నా పని, మీకు ఏమన్నా అక్కడ తేడా వస్తే చెప్పండి, భోజనం బాగోపోతే చెప్పండి, గదులు బాగోపోతే చెప్పండి అన్నారు. కానీ ఒక్కసారైనా వచ్చారా? ఈసారి అలా చెయ్యొద్దు. కానీ మీరు రాకపోవడం వల్ల చాలా హెల్ప్ అయింది, చాలా గొప్ప పాటలు రాసింది. సాయి రాజేష్ గారు, ఏదైనా పాటకి పల్లవులు రాస్తాం, 4-5 ఆప్షన్స్ రాస్తాం, ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలని. 4 ముందు పెడితే ఈ 4 నాకు పాటలో కావాలని అడుగుతారు. ఒక పల్లవుగా ఉంచుతాం, మిగతా చరణాల్లో ఆ ట్యూన్లకి అడ్జస్ట్ చేయడానికి ఎంత కష్టపడతామండి. కాస్త సెలక్షన్ చేసి మమ్మల్ని కష్టపెట్టండి. ఇది సాయి రాజేష్ గారికి పడిన తిట్టు. ఇంకా రవి గారు, ఆయనకి నచ్చకపోతే నచ్చలేదని చెప్పడానికి 4-5 రోజులు పడుతుంది. ఈలోపు నాకు మణిశర్మ గారికి అసలు ఈయనకి నచ్చిందా నచ్చలేదా, ఇంకోటి చెయ్యాలా, తర్వాత వచ్చి సార్ చాలా బాగుంది సార్ అని. ఇలా కొంచెం మా కోసం మీ సమయాన్ని కేటాయించి స్పందన వెంటనే తెలియజేస్తే 6 రోజుల్లో అవ్వాల్సిన ఆల్బమ్ 60 రోజులు అవ్వదు. అది మా రవి గారికి మేము ఇచ్చిన రిక్వెస్ట్. ఇలా వీళ్ళందరినీ తిట్టుకుంటూ పోతే తీయగా చాలామందిని తిట్టుకోవాలి, కానీ తిట్లు కాదు, మాకు టికెట్లు ముఖ్యం. అవి సోమవారం మంగళవారం కూడా హౌస్ఫుల్స్కి దగ్గరలో కలెక్షన్స్ వస్తున్నాయంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించింది అనడానికి అదే తార్కాణం. సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా బృంద సభ్యులైనా ఆదివారం వరకు చెయ్యి గుండెల్లో పెట్టుకుని, గుండె చెయ్యిలో పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. నిన్న సోమవారం వచ్చిన ఫలితాలు ఈ సినిమా స్థాయిని నిర్ణయించినాయి. ఇంత గొప్ప విజయం ఇచ్చిన మా తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక రివ్యూల్లో కొంతమంది, అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేను రివ్యూ చెప్పొచ్చు అనుకునే ఈ సంస్కృతిలో కొంతమంది ఏంటంటే సెకండ్ హాఫ్ డల్ అంటే రెండే మాటలు అంటారు. అదే రివ్యూవర్స్ అయినోళ్ళకి ఆకుల్లోనూ కానోళ్ళకి కంచాల్లోనూ పెట్టినట్టు ఇదే స్క్రీన్ ప్లే, ఇదే రైటింగు మలయాళం సినిమాలో ఉంటే మ్యాజిక్ అంటారు, తమిళ సినిమాలో ఉంటే టెరిఫిక్ అంటారు, కన్నడ సినిమా అంటే క్లాసిక్ అంటారు, హిందీ సినిమాలో ఉంటే హోలిస్టిక్ అంటారు, తెలుగు సినిమాకి వచ్చేటప్పటికి ఎందుకో మరి ప్యానిక్ అయిపోయి పాండమిక్ అంటారు. అదే నాకు అర్థం కాదు. ఆదరించండి, కొత్త ప్రయత్నం వచ్చినప్పుడు కొత్తగా చూడడానికి ప్రయత్నించండి. నచ్చకపోతే మీ ఇంట్లో చెప్పుకోండి. టికెట్ మీరు కొనుక్కున్నారు కాబట్టి ఆ డబ్బులు ఎవరిని గనక బాధ పెడతాయో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళకి మాత్రమే చెప్పుకోండి. కెమెరా లెన్స్ ముందు వచ్చి చెప్పినప్పుడు సెన్స్తో మాట్లాడాలి. అది ఉన్నప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు ఎవరైనా. ఈసారి నుంచి కాస్త రివ్యూవర్స్ కూడా కాస్త మనసుతో రాసిన కథల్ని మనసుతో ఆలోచించి మాట్లాడడం నేర్చుకుంటే మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నాగ చైతన్య, కిరణ్ అబ్బవరం అండ్ వెరీ నైస్లీ డన్, నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. అండ్ సాయి రాజేష్ అండ్ టీమ్, ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్, ధీరజ్ గారు, వీళ్ళు చాలా సైలెంట్గా ఒక అమేజింగ్ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకుంటున్నారు. మీరు టచ్ చేసిందల్లా గోల్డ్ అవుతుంది. సో వెరీ నైస్. దీస్ డేస్ జనరలీ క్రెడిబిలిటీ హీరోస్ వైపు ఉంటుంది. హీరో మొహం చూసి టికెట్లు కొనేస్తూ ఉంటారు. కానీ మెల్లిగా సాయి రాజేష్ ఈస్ బిల్డింగ్ సచ్ గుడ్ క్రెడిబిలిటీ దట్ నాకు నెక్స్ట్ టైం నేను సాయి రాజేష్ ప్రొడ్యూస్ చేసిన, డైరెక్ట్ చేసిన టికెట్ కొనుక్కోవాలనిపించేలాగా యూఆర్ గోయింగ్ దేర్. సో ఇట్స్ వెరీ 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 నైస్. కంగ్రాచులేషన్స్ సాయి, వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి, నువ్వు బాగుండాలని మేము అందరం కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. నేను మొన్ననే సండే రోజు నైట్ కలిసినప్పుడు అడిగాను, ఏం డార్లింగ్ కొద్దిగా టెన్షన్గా ఉన్నావు, ఫీవర్గా ఉందంటే మండే ఎలా ఉంటుందో హోల్డ్ చూడాలి, కొద్దిగా టెన్షన్గా ఉంది అన్నాడు. దట్ ఈస్ ద ట్రూత్. Monday decides the fate of every film these days, because first couple of days, yes,
we have the heroes and we have all the hype to bring the audience to the theater, but Monday రోజు సినిమా నిలబడింది అంటే ఇట్ మీన్స్ దట్ ద ఆడియన్స్ హవ్ ఓన్ ద ఫిలిం అండ్ ద ఫ్యాక్ట్ దట్ మండే ఈవినింగ్ షో నేను చూశాను ప్యాక్డ్ హాల్, సో ఇట్ షోస్ దట్ ద ఆడియన్స్ హవ్ స్టార్టెడ్ టు లవ్ ద ఫిలిం, సో ఇట్ ఈస్ గోన్ గో అ లాంగ్ వే, ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. కిరణ్ బ్రో, కంగ్రాచులేషన్స్, అమేజింగ్ ఫిల్మోగ్రఫీ బిల్డ్ చేసుకుంటున్నారు. చాలా రిలేటబుల్గా అనిపిస్తారు మిమ్మల్ని, మీ సినిమా చూసిన ప్రతిసారి ఏదో మన కుర్రాడు అని అనిపిస్తూ ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా మంచి మంచి హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ గౌరీ, అమేజింగ్ వర్క్, యూ ఫెల్ట్ వెరీ రిలేటబుల్ ఇన్ ద ఫిలిం అండ్ మీ ఇద్దరి కెమిస్ట్రీ చాలా 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 బాగుండింది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఆల్ ద సీన్స్ బిట్వీన్ యూ గైజ్ అండ్ you will go a long way. Telugu speaking heroine, after a long time we are having somebody looks very very promising. Congratulations for a beautiful film. And సాయి రాజేష్ ఫోన్ చేసినప్పుడు ఇట్లా రావాలి ఇవాళ అంటే ఇలా నాగ చైతన్య గారు వస్తున్నారు అని చెప్పారు. ఇమీడియట్లీ ఐ సెడ్ ఐ వాంట్ టు బీ దేర్ బికాజ్ బ్రో నేను మీకు ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం. నేను నా కెరియర్లో చాలా డౌన్లో ఉన్నప్పుడు ఐ స్పోక్ టు యూ అండ్ మనం కలిసే ఉంది. దాని తర్వాత మీరు ఇచ్చిన ఎనర్జీ అంతా ఇంత కాదు. ల్యాప్టాప్ తీసి మళ్ళీ నాకు ఒక స్టోరీ రాయాలి అనే ఎనర్జీ నేను మిమ్మల్ని కలిసిన తర్వాత వచ్చింది నాకు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్. బంగారం, చైతన్య, సో థ్యాంక్ యూ సో మచ్ చైతు బ్రో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ వన్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. హిట్ ఫ్రాంచైజీ. No, but Chaitu bro and I have been really wanting to work together for a very long time and I really hope that happens sometime very soon, bro. Thank you so much and thank you so much for having me here. Congratulations to the team of Chennai Love Story. Superb. పేరు అంటే కొన్ని మ్యాచ్ల్లో మనం ఓడిపోతాం, 4 balls 16 runs టు విన్ అన్నప్పుడు ధోని వచ్చి లేపుతాడు. అలా ప్రతి మ్యాచ్ కొట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. మీ కన్విక్షన్ ఆన్ సినిమా, యువర్ లవ్ ఫర్, నాకు ఎంత ప్రెషర్ మీద చేశారు నాకు తెలుసు. దెర్ వాజ్ సో మచ్ గోయింగ్ ఆన్. హ్యాండిల్ చేసినందుకు బిగ్ హ్యాట్స్ ఆఫ్ రాజేష్ గారు. ఇంకేంటి పెన్ను పెడితే గోల్డే వస్తుంది అనుకుంటా. లాస్ట్ టైం చెప్పడం మర్చిపోయా, యాక్చువల్లీ మీది కూడా హ్యాట్రికే. కలర్ ఫోటో, బేబీ అండ్ చెన్నై లవ్ స్టోరీ అసలు మామూలు విషయం కాదు. అండ్ ఆల్ 3 హృదయ, మరి అవన్నీ స్టీవెన్ శంకర్ లెక్కలే వేస్తున్నావు, ఈ స్టీవెన్ శంకర్ని సాయి రాజేష్ లెక్కలే వేస్తున్నావు. ఇలా మీరు ఇంకా డబుల్ హ్యాట్రిక్ మీద ఉన్నారు. ఇంకా ఇలా పెద్ద హ్యాట్రిక్లు కొట్టాలి, చాలామంది యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ ఆల్ ది యాక్టర్స్, మీ సినిమాలో వర్క్ చేసిన ప్రతి యాక్టర్కి దాని తర్వాత కెరీర్ ఎలా ఉంటుందని చెప్పి దానికి నిదర్శనం అందరూ చూస్తూనే ఉంటుంది. నాకు కూడా ఒక ఎక్స్టెండెడ్ క్యామియో చేశాను, నాకు ఒక ఎక్స్టెండెడ్ కెరీర్ వచ్చింది దీంతో. అసలు నాకు వస్తున్న ఫోన్స్ కల్లా నాకు ఒక గిల్ట్ అనమాట, మనం ఏం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ధీరజ్ గారు కూడా ఈ పర్టికులర్ స్టేజ్ మీద నేను ఆల్రెడీ రవి గారి గురించి మాట్లాడాలని చెప్పి షూట్ చేసినప్పుడే అనుకున్నాను. చెన్నైలో షూట్లో ఉన్నప్పుడు రాజేష్ గారు ఫోన్ చేసి, డార్లింగ్ ఇట్లా ఒకసారి విను, నేను చెన్నైలో షూట్ చేస్తున్నానంటే, వాళ్ళు కూడా చెన్నైలోనే షూట్ చేస్తున్నారు అని చెప్పి ఒకరోజు సాయంకాలం కాఫీ షాప్లో కూర్చుని అట్లా ఒక హాట్ కాఫీ పెట్టుకుని ఒక 1 hour నరేట్ చేశారు. ఆ కాఫీ షాప్లో నాకు కళ్ళు తిరిగి ఒకసారి ఎంబారసింగ్గా ఉండింది, నలుగురు ముందు ఏడుస్తే బాగుండదని. ఇట్ వాజ్ సచ్ అ సెన్సిటివ్ ఫిల్మ్. కొన్ని కథలు విన్నప్పుడు దాంట్లో ఒక నావెల్ లైక్ ఫీల్ ఒకటి ఉంటుంది. ఈ నెంబర్లన్నీ దాటి అదొక క్లాసిక్, ఒక నిరీక్షణ, తమిళ్లో ఒక మొదల్ మర్యాద, ఒక రోజా, దెర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ అలా నిలిచిపోతాయి. అలాంటి ఒక సినిమా చెన్నై లవ్ స్టోరీ. ద వే యూ హ్యాండిల్డ్ ఇట్ అండ్ ద వే యూ డిడ్ ఇట్, ద వే యూ హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు టేక్ అ కాల్, ఒక 3 hour ఫిల్మ్ నేను ఇట్లా పెడతాను అని. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. అసలు ఈ రోజుల్లో ఒక ఫైట్ లేకుండా, ఒక ఐటమ్ సాంగ్ లేకుండా ఏదో ఒకటి పెట్టి ఏదో ఒకటి చేసి పుష్ చేయాలని ఉంటుంది. టు బీ ఆనెస్ట్ టు ద ఫిల్మ్ దట్ యు మేడ్, రవి గారు, లాంగ్ వే టు గో. కంగ్రాచులేషన్స్. ఇది ఒక క్లీన్ హిట్. జస్ట్ దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మా మొత్తం టీం విశ్వాస్ ఆర్ మా ఎడిటర్ సంతోష్ కూడా నా ఒక సినిమా ముందు వర్క్ చేశాడు. అప్పుడు ఇంత హ్యాండ్సమ్గా లేడు, ఇప్పుడు ఆల్మోస్ట్ హీరోలా తయారయ్యాడు. కట్స్ కూడా హీరోలా ఉన్నాయి. అండ్ గౌరీ చాలా చెప్పేశారు. ఇట్స్ సో నైస్ టు సీ. నేను కూడా సికింద్రాబాద్లో పద్మారావు నగర్లోనే ఉండేవాడిని, మా ఏరియాలో. అండ్ ఐ రీసెంట్లీ రియలైజ్ దట్ యూ డిడ్ మెయిల్ మీ. సో ఉదయ్స్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ విత్ మీ. అతను SRFT నుంచి ఫినిష్ చేసి వచ్చి సినిమాటోగ్రాఫర్గా మా సినిమా పనిచేసేవాడు. అప్పుడు చాలా మాట్లాడేవాడు. నేను మెయిల్ చూశాను, బట్ ఎక్కడుంటే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడే తెలిసింది. ఐ కెన్ సీ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. దెర్ ఇస్ సో మచ్ మోర్ టు గో, మచ్ లాంగర్. అండ్
మళ్ళీ ఇట్లా కనిపిస్తారో లేదో తెలీదు, చుట్టూ ఒక 10 బాడీ గార్డులు వేసుకుని. నో, ఐ విష్ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ కిరణ్ డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్. అంటే అఫ్ కోర్స్ చైతు గారు, యునో ఇట్స్ వెరీ టఫ్ మనం యాజ్ అన్ యాక్టర్ టు పుట్ అనదర్ యాక్టర్ అబవ్ us. మనం ఎంత యాక్ట్ చేసినా ఇంకొకటి చూస్తే అరే నేను చేయగలుగుతాను, నేను ఇది. అందరికీ నమస్కారం. ముందుగా నాగచైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నాగచైతన్య గారు అండ్ లవ్ స్టోరీస్ ఇస్ అ డిఫరెంట్ ఫీల్ ఆల్ టుగెదర్. సో మా చెన్నై లవ్ స్టోరీకి సక్సెస్ మీట్కి వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో నైస్ సీయింగ్ యూ హియర్ ఆఫ్టర్ వెరీ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, గెస్ట్స్ అందరికీ, అండ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది అనేది ఈ క్షణాన చాలా చిన్న మాట. ఎందుకంటే ఈ సినిమాతో నా జర్నీ గత 1.5 yearsగా నడుస్తూ వస్తుంది. ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ రైడ్. ఇట్స్ స్టిల్ అ రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్. సో నా కెరియర్లో ఇంత అద్భుతమైన పాత్ర రావడం, ఒక డెప్త్, ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్ రావడం ఇంత ఎర్లీ ఇన్ మై కెరియర్ నిజంగా నాకు చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు థ్యాంక్స్ చెప్తూనే వస్తున్నాను. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి వెరీ 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 బిగ్ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి. ముందుగా సాయి రాజేష్ గారు ఈ కథని రాసినందుకు, ఈ కథని నమ్మినందుకు, అండ్ ఈ కథని చేయాలనుకున్నందుకు థ్యాంక్ యూ అండ్ అ బిగ్ కంగ్రాచులేషన్స్. నిజంగా చాలా ధైర్యం కావాలి ఇలాంటి కథ రాయాలన్నా కూడా, అండ్ ఆ ధైర్యం మీకు ఖచ్చితంగా ఐ థింక్ మీకే ఉందనుకుంటాను. అండ్ నన్ను నివిగా నమ్మినందుకు నిజంగా ఈజీ కాదు, ఈ పిల్ల ఈ పాత్ర చేయగలదు అని మీరు నన్ను నమ్మినందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇట్ రియలీ మేడ్ మై కెరియర్ అనే చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్కేఎన్ గారికి సినిమాని తన భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకొచ్చి ఇవాళ వీఆర్ ఆల్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక తెలుగు అమ్మాయిగా ఒక మంచి తెలుగు సినిమాలో నాకు ఒక మంచి పాత్రని ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధీరజ్ సార్, థ్యాంక్ యూ. యు ఆర్ the force behind this film. Thank you so much for taking care of everything so seamlessly. And Kiran garu, thank you for always being an amazing co-star and a beautiful friend. Steven lekunda nivi ledu, so thank you so much for making everything beautiful. And Ravi garu, I want to quote 2 lines said by one of our favorite directors, Imtiaz Ali garu. He said, love stories are not about love, but they are about 2 people who fall in love. సో వీళ్ళిద్దరి ప్రేమ కథని మీరు చాలా ఇంటెన్స్గా, ఇంట్రికేట్ డీటెయిలింగ్తో, చాలా ఎక్కడ డ్రామా కాంప్రమైజ్ అవ్వకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బ్యూటిఫుల్గా తీశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నివిగా మలిచినందుకు, మార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్ యూ, మీ సక్సెస్ నాకు చాలా పర్సనల్. సో ఆల్ ద వెరీ బెస్ట్. యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. అండ్ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ సార్, దేవి సార్ థ్యాంక్ యూ సో మచ్. కర్ణకుమార్ గారు, మదర్ క్యారెక్టర్ చేసిన ప్రమోదిని గారికి, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాటలు ఇప్పుడు అందరికి ఇంకా బాగా ఎక్కుతున్నాయని నేను చాలా విన్నాను అనమాట. ఎక్కడ చూసినా వదలనే నిన్ను వదలనే అని అందరూ రీల్స్ పెడుతున్నారు. సో మనీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ సినిమాకి యు ఆర్ ద సోల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. త్రిగుణ్ గారు, విజయ్ గారు, అండ్ ఎవ్రీబడి హూస్ వర్క్డ్ ఫర్ ద ఫిలిం. నిజంగా ఒక మంచి సినిమా తీసాం, ఒక మంచి ప్రేమ కథ తీసాం. సినిమా అందరికీ నచ్చుతుందని నాకు కాన్ఫిడెన్స్ మా అందరికీ చాలా ఉంది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, ద రెస్పాన్స్ దట్ ఐమ్ గెట్టింగ్ ఫర్ మై పర్ఫార్మెన్స్ అండ్ ద ఫిలిం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క ఇంట్రికేట్ డీటెయిల్ని ప్రతి ఒక్కరు నోటీస్ చేసి, ఈ అమ్మాయి కోపం వచ్చినప్పుడు ఫోర్ హెడ్ మీద నరం బయటకు వచ్చింది, మీ నరం బాగుంది అండి అంటున్నారు. ఐ మీన్ లైక్ జనాలు ఇంతలాగా అబ్జర్వ్ చేస్తున్నారా, నాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్క అమ్మాయి రిలేట్ అవుతూ సినిమా బాగుంది, మీ పర్ఫార్మెన్స్ నచ్చింది అని కాకుండా ఒక 4 పారాగ్రాఫులు రాసి వాళ్ళకి సినిమా ఎందుకు నచ్చింది, స్టీవెన్ ఎందుకు నచ్చాడు, నివి ఎందుకు నచ్చాడు అని ప్రతిదీ రాసి పంపిస్తుంటే నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది.
ఇంత ఆర్గానిక్గా సినిమాకి ఇంత రీచ్ రావడం అంటే పర్సనలీ క్రియేటివ్లీ యాజ్ ఆర్టిస్ట్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ అదే బుక్ మై షో బుకింగ్స్లో మీ అందరూ ప్రేమ చూపిస్తూ నిజంగా దొంగలాగా నేను నైట్ సినిమాకి వెళ్ళాను అనమాట. 9:30కి టికెట్ బుక్ చేసుకొని ఎవరు కూడా చెప్పలేదు, పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టుకొని సినిమాకి వెళ్తా అంటే ఒప్పుకోరని. నిజంగా నైట్ సినిమాకి వెళ్ళాను సార్. మండే నైట్ ఇట్ వాజ్ అ హౌస్ఫుల్ అండ్ జనాలు పిచ్చిగా ఎంజాయ్ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. నేను నిజంగా ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదు. నా తరఫున మా సినిమా మాట్లాడుతుంది, సినిమా తరఫున మీరందరూ మాట్లాడుతున్నారు. సో థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నిజంగా ఇప్పటి నుంచి నా బాధ్యత బాగా పెరిగింది. సో ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ ఐ ఎంటర్టైన్ యూ మోర్ విత్ వెరీ గుడ్ క్యారెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ఆడియన్స్. మీ అందరికీ నమస్కారం కంటే ఐ వాంట్ టు డూ సంథింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ధీరజ్ ఆఫీస్ శ్రీనగర్ కాలనీలో నాగ చైతన్య గారు జోస్ సినిమాకి వర్క్షాప్ చేస్తుంటే ఆ సినిమాకి ఆడిషన్కి వెళ్ళాను. అప్పటి నుంచి నాగ చైతన్య గారిని అడ్మైర్ చేస్తూనే ఉన్నాను. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ సినిమా గురించి నేను ఇంతకుముందే చెప్పాను, తెలుగు తెరపైన ఇలాంటి ప్రేమ కథ ఇప్పటివరకు రాలేదు. ఇది ఫస్ట్ టైం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సినిమా అయిన తర్వాత మీ అందరు గుండెల్లో పెట్టుకొని వెళ్తారు. సినిమా అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మీ మైండ్లో ఒకరు తిరుగుతుంటారు. స్టీవెన్ శంకర్ చరిత్రలో నిల్చుంటాడు ఎప్పుడు స్టీవెన్ శంకర్. నిజంగా ఇలాంటి మంచి సినిమా కిరణ్ అబ్బవరం గారు లేకపోతే ఇలాంటి మంచి సినిమా అయ్యేది కాదు. అలానే మన తెలుగు అమ్మాయి గౌరీ చాలా బ్యూటిఫుల్గా చేసింది. ఇవాళ ఎక్స్పెక్ట్ చేయని అప్లాజ్ వస్తుంది ఆ అమ్మాయికి. రవి డైరెక్టర్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్. లాస్ట్ 3 years ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. రవి, ఈ సక్సెస్ అంతా నువ్వు ఎంజాయ్ చేయాలి. మణి శర్మ గారికి, సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద లవ్. సినిమాని అందరూ థియేటర్స్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ దట్. యాక్చువల్లీ చాలా మాడదాం అనుకున్నా, బట్ స్టేజ్ మీద గెస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం క్లుప్తంగానే ముగిస్తాను. థ్యాంక్స్ చైతన్య సార్, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. ఇట్ మీన్స్ అ లాట్. సచ్ ఎ పాజిటివ్ వైపు మీరు రావడం. అండ్ కొన్ని పేర్లు రాసుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మర్చిపోయా, తిట్టుకుంటారు అందరు. థ్యాంక్ యూ. ఫస్ట్లీ మా పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లక్కీ, విజయసారథి గారు, చైతన్య, రాము, పూజ, రాము, రాజా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ వర్క్. అండ్ అసోసియేట్ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రత్యూష, చాలా రీసెర్చ్ వర్క్ చేసావు సినిమా ప్రీ ప్రొడక్షన్లో అండ్ షూటింగ్లో కూడా చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ భాస్కర్ అన్న, డిఓపి విషు, సంతు, ఎడిటర్ సంతు, అండ్ అసోసియేట్ ఎడిటర్గా చేసిన బిట్టు సో థ్యాంక్ఫుల్ టు యూ. నువ్వు చేసిన వర్క్ చాలా ఎక్కువ వర్క్, అది నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ టీమ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ విశాల గారు, నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు, నా చైతన్య సార్. నా హార్ట్ అంతా ఫుల్ గ్రాటిట్యూడ్తో నిండిపోయింది. ఎందుకంటే నేను దాదాపు నాకు ఒక 1 year నుంచి చైతన్య గారి పరిచయం. కానీ దానికి నేను ఒక 3 ఏళ్ళు ఇప్పుడు శైలజారెడ్డి గారు ఆల్రెడీ షూటింగ్లో నేను నాగ చైతన్య గారిని చూశాను. యాక్చువల్లీ జోష్ షూటింగ్లో కూడా చూశాను, బిహెచ్ఏలో షూటింగ్ జరుగుతున్నప్పుడు. నేను ఇండస్ట్రీలో ఆయనకి తెలియని ఒక పిఆర్ఓని నేను. జస్ట్ అంటే నేను శైలజారెడ్డి ఆల్రెడీ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన వర్కర్స్తో మాట్లాడే విధానం, వాళ్ళందరూ లైట్ ఆఫీసర్లు, మేకప్ అసిస్టెంట్లు, వాళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగుతుంటే అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్న విధానం నిజంగా బంగారం. ఇందాక ఎవరో అన్నారు, యా గోల్డ్. అసలు ఈరోజు ఆయనకి రావాల్సిన అవసరం ఏదీ లేదు.
మొన్న సినిమా చూశారు, నిన్న ఎస్కేఎన్ ధీరజ్ రిక్వెస్ట్, నువ్వు అడిగితే నువ్వు అడుగు చూడు, నువ్వు అడిగితే ఒప్పుకుంటారు, ఒకసారి అడిగి చూడు అంటే ఎందుకు అడగాలబ్బా, అసలు ఏం అవసరం ఉందని అడగాలి, ఆయన ఇబ్బంది పడతారు, నో చెప్పే మనస్తత్వం కూడా కాదు అని నాకే ఎక్కడో అంత పెద్ద స్టార్ వస్తే ఈ వీక్ కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, సినిమాకి హెల్ప్ అవుద్ది అని మనసు చంపుకొని అడిగాను నేను. అందుకని వెంటనే ఒప్పుకున్నారు, ఒక్క మాట కూడా అనలేదు. నేను వస్తా, నువ్వు సెట్ చేసుకో, నేను ధీరజ్తో ఫాలో అప్ చేసుకుంటా. ధీరజ్తో ఆయన ఫాలో అప్ చేసుకోవటం ఏంటి అసలు. తర్వాత మళ్ళీ 2 hours కన్ఫామా, నాకేం కాల్ రాలేదు. ఇలా ప్రతి క్షణం నాకు అది తెలియని ఒక భయం ఉంటుంది. ఫోన్ కాల్ మోగిన, మెసేజ్ వచ్చిన ఒక్కోసారి అలా బ్లాంక్గా ఇది ఓపెన్ చేసి వినొచ్చా లేదా. రీజన్ ఆ మంచితనం అనేది ఎక్కడో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది, మనకు ఒక మనం సరిగ్గా ఉండాలి అనే ఒక భయం నేర్పిస్తుంది. సార్, ఐ లవ్ యూ, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్, లవ్ యూ సో మచ్. నేను ఈ 3-4 రోజుల నుంచి టార్చర్ పెడుతున్న మైత్రి శశి గారిని, యతి గారిని, మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ, నెల్లూరు రెడ్డి గారిని, అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకేది ఊరికే రాదు. రిజల్ట్ తర్వాత హృదయకాలయం, కొబ్బరిమట్ట, కలర్ ఫోటో, బేబీ, ఇవన్నీ రిలీజ్ మార్నింగ్ షో రిలీజ్ అయ్యే టైంకి ఖచ్చితంగా ఇవి ఫ్లాప్ సినిమాలు అని నేను ఇంటికి వెళ్ళిపోయి ఒంటరిగా ఏడ్చుకుంటూ 4 సినిమాలకి యునానిమస్గా, ఆఖరికి బేబీకి కూడా ప్రసాద్స్లో అట్లా షో జరుగుతుంటే నేను ఎస్కేఎన్ థియేటర్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది, నేను ఎస్కేఎన్ బయట స్క్రీన్ 4 బయట ఒక టేబుల్ వేసింటే అక్కడ కూర్చొని పోయింది ఈ సినిమా అనుకొని ఇద్దరం కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాం. బట్ చెన్నై లవ్ స్టోరీకి నేను ఎక్కడో నమ్మాను. అంటే ఒక మంచి సినిమా ఇది, ఖచ్చితంగా ఒక డిఫరెంట్ సినిమా, మంచి సినిమా. ఎక్కడో సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ మాస్ వాకౌట్స్, డిప్, ఇన్ని రోజులు నా ఇండస్ట్రీ కెరీర్లో ఇన్ని డిప్ వర్డ్ వినటం, ఈ సినిమాకి విన్నంత డిప్ నేను ఆ వర్డ్ ఇన్నిసార్లు ఎప్పుడు వినలే. ఆ మాస్ వాకౌట్ ఈ టైప్లో ఏంటో ఒక సినిమా ప్రీమియర్స్ జరిగిన ఒక 6 hours వరకు కంటిన్యూస్గా అది రావటం అనేది తీసుకోలేకపోయాను నేను. నా ప్రాబ్లం ఏంటంటే మేము సిన్సియర్గా పనిచేసాం, చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాం, సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాం. మా దగ్గర టైం లేదు. మెయిన్ ప్రాబ్లం, సినిమా వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయో ఆడియన్స్కి తెలియదు, వాళ్ళకి అక్కర్లేదు కూడా. నాకు ఈ డేట్ మిస్ అయితే తర్వాత స్పైడర్ మ్యాన్ ఉంది, మంగాపురం ఉంది, తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ నాకు అక్టోబర్, నవంబర్ వరకు ఇంకా డేట్స్ లేవు. తీసుకొచ్చిన డబ్బులకి, ఆ రిలీజులకి, ప్రొడ్యూసర్ కష్టాలు ఎవరికీ పట్టవు. కానీ ప్రీమియర్కి వచ్చిన ఫీడ్బ్యాక్ని ఇమీడియట్గా తీసుకున్నాను. మార్నింగ్ షోకి ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేసిన విషయం కూడా ఎవరికీ తెలియదు. మ్యాటనీకి ఇట్ గాట్ అప్డేటెడ్. అండ్ థ్యాంక్స్ అలాట్ అన్నపూర్ణ స్టూడియోస్. నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అర్ధరాత్రులు లేపిన సార్ సివిరావు గారికి థ్యాంక్స్ అలాట్. నిద్ర లేపి సార్ నాకు ఇమ్మీడియట్లీ సార్ నాకు అర్ధరాత్రి నేను ఇమ్మీడియట్లీ కూర్చుంటా, ప్లీజ్ నాకు అప్డేట్ అవ్వాలంటే చేసి ఇచ్చారు. కానీ స్టిల్ నేను తీసుకోలేకపోయాను అన్నమాట. ఏంటిది అసలు, ఎందుకు అలా నెగిటివ్, ఎందుకు అలా అంత యునానిమస్గా ఒకే వర్డ్ ఎందుకు రిపీట్ చేస్తున్నారు అందరూ అనేది. ఆ తర్వాత ఒక్కడనే వెళ్ళి ఒక రూమ్ తీసుకొని అక్కడే కూర్చొని లైక్ అందరికీ దూరంగా, లైక్ నేను నా ఫ్రెండ్స్ అయిన మా వశిష్ఠకి, కృష్ణ చైతన్య డైరెక్టర్లు అందరూ కాల్ చేశాను. అరే నీ అమ్మ చాలా సిన్సియర్గా పనిచేశాను రా ఈ సినిమాకి, చాలా నమ్మాను రా ఈ సినిమాకి అని రకంగా బర్స్ట్ అవుట్ అయిపోయాను.
ఆ తర్వాత నుంచి నాకు అది అందరూ నువ్వు రా బయటికి రా సింగిల్ స్క్రీన్స్లో చూడు అన్నారు. నేను మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ మండే. నాకు మండే మార్నింగ్ షోలు వస్తే కానీ నేను ఈ సక్సెస్ని నెత్తికెక్కించుకోను. మండే నాకు మార్నింగ్ షోలకి జనాలు రావాలి. ఆ రోజే నేను నమ్ముతా ఈ సినిమా బ్లాక్ బస్టరా, హిట్టా, సూపర్ హిట్టా, పాస్ అయ్యామా, యావరేజా నమ్ముతా అనుకున్నాను. నేను నిన్న మార్నింగ్ షో చూసిన తర్వాత ఎస్ మనసు పెట్టి సినిమా తీసాము. ఎవరు ఏదేంతో అయినా ఎవరు ఏదైనా అనుకోనివ్వు, మనకి ఆడియన్స్, నిజమైన ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్, లవ్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. ప్రొడ్యూసర్ ఎప్పుడు సినిమాకి ముందు మాట్లాడాలి, సినిమా తర్వాత సినిమా మాట్లాడద్దు. కాబట్టి ఎందుకంటే ఒక అద్భుతం జరిగే ముందు ఎవరో నమ్మరు, జరిగిన తర్వాత ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. నాకు సినిమా తీసిన తర్వాత ఇద్దరే నా టిక్కెట్ కొన్న ఆడియన్ ఆ 3 గంటల్లో హ్యాపీ అయ్యాడా? నేనైతే, రాజేష్ అయితే ఏంటి, కిరణ్ గారు అయితే ఏంటి, ధీరజ్, మా ఫేస్ చూసి డబ్బులు కట్టిన డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వచ్చినాయా లేదా? ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ సక్సెస్సే సినిమా సక్సెస్. ఎందుకంటే మేమందరం మీకు కనపడతాం, ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఎప్పుడు కనపడరు. కాకపోతే ఒక సినిమాకి బ్యాక్ బోన్గా ఉండేది ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ఎగ్జిబిటరే. సో 4 days లోపే నైజాం, సీడెడ్, ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయ్యి సగర్వంగా చెప్తున్నా అయితే బ్లాక్ బస్టర్ కాదు, దానికి మించి. ఎందుకంటే నైజాం డిస్ట్రిబ్యూటర్ శశి గారు వచ్చి చెప్పారు, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అయితే వచ్చి చెప్పాడు. నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళకి రాత్రే ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి రావడానికి టైం చాలేదు, అందరూ వచ్చి చెప్తారు. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ నాకు చాలు. ఎందుకంటే 2700 శాలరీకి నేను బతికేసిన వ్యక్తిని టీవీ 9లో పనిచేసినప్పుడు. నాకు డబ్బు అక్కర్లా, 2-3 ఏళ్ళకి ఒక సినిమా తీస్తా. రాజేష్ లాంటి మంచి డైరెక్టర్లు, రవి లాంటి మంచి డైరెక్టర్లు నాకు దొరికితే ఆ సినిమా అందరికీ నచ్చితే చాలు, ప్యాషన్తో. ఈరోజు మీకు అందరూ నచ్చింది. ఒక 6 hours పాటు సినిమా ఏంటి అన్నది మాకెంత అభిమానం ఉంది ఇండస్ట్రీలో అని తెలిసింది. ఆ తర్వాత అభిమానులు, సినిమా టికెట్ ప్రేక్షకుల నుంచి ఎంత అభిమానం వచ్చిందో తెలిసింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. కిరణ్ గారి గురించి చెప్పాలంటే, ఫైనాన్షియల్ టెన్షన్లో ఉన్నప్పుడు డబ్బులు అడగలేదు, కాపీ టెన్షన్లో ఉన్నప్పుడు టికెట్లు అడగలేదు. ఆయనే వెళ్ళిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోయి అన్నిటికి వెళ్ళిపోయి అర్ధరాత్రి కూడా ఫోన్ చేసేవాడు, అన్న సినిమా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, మీరు బాగుండండి. అంటే ఒక నిర్మాతకి ఇంత బ్యాక్ బోన్గా ఉండే హీరోని నేను సంపాదించుకోవడం అనేది చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ కిరణ్ గారు. మీలో ఈ కసి, పట్టుదల ఉన్నంతకాలం మీకు రైజింగే తప్ప అసలు మీరు కిందకి చూడాల్సిన ఇది లేదు. మీరు ఫ్యూచర్లో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. అందరూ నెంబర్లు వేస్తున్నారు, ఈ నెంబరు అది ఇంత చేస్తుంది అంత చేస్తుంది అని. ఈ నెంబర్ల కన్నా మించి మీ అందరూ, అంటే కిరణ్ గారి సినిమా వస్తుందంటే టిక్కెట్ కొనొచ్చు అనే అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆ అభిమానం అనేది చాలా 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 కష్టం. సో అలాగే మన గౌరీ ప్రియ అంటే నా తమ్ముడు గౌరీ ప్రియ, ఇప్పటి నుంచి తెలుగు సినిమాల్లో నీకోసం క్యారెక్టర్లు మారుతాయి, క్యారెక్టరేషన్లు మారుతాయి. ఒక మంచి సినిమా చేయాలి అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన తెలుగు అమ్మాయి ఇక్కడే మనకు అందుబాటులో ఉంటుంది. తెలుగు అమ్మాయిని పెట్టుకుంటే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంటుంది, డైలాగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మన బాధ ఏంటో అర్థమవుద్ది. వాళ్ళ మేనేజర్ వచ్చి మాట్లాడే అమ్మాయికి ఒక మేనేజర్ కూడా లేడు, ఏమన్నా ఉంటే ఇది కావాలని ఆ అమ్మాయి అడుగుద్ది. అంత మంచి బంగారం లాంటి మన అమ్మాయి గౌరీ ప్రియ. గౌరీ, నీకు తెలుగులో చేసావు, తమిళంలో చేసావు, ఈ సినిమా గురించి చాలా సినిమాలు వదులుకున్నావు. బట్ ఇక్కడ నుంచి నీ కెరీర్ ఇంకొక రేంజ్కి వెళ్ళొద్దని అనుకుంటున్నాం. ఏలూరులో ఉన్నప్పుడు చిరంజీవి గారి పాటలకి మణిశర్మ గారు మ్యూజిక్ వింటూ చాలా డ్యాన్స్లు వేసుకునే వాళ్ళం థియేటర్లో. అదే మణిశర్మ గారితో సినిమా చేయటం ఒక అదృష్టం. మేము ఎంత ఇబ్బంది పెట్టినా చివరి వరకు ఆయన అదే డెడికేషన్తో మమ్మల్ని తట్టుకుంటూ ఒక అద్భుతమైన పాటల్ని ఆర్ఆర్ని ఇచ్చారు. సో మీ మ్యూజిక్ మాకు చాలా ప్లస్ అయిందండి. మణిశర్మ గారు, గురూజీ, మణిగాడ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా తమ్ముడు రవి, నేను తీసే ప్రతి సినిమాలోనూ రవి నా వెంట ఉంటూ నా టెన్షన్ తీసుకుంటాడు. ఈ సినిమాతో నా తమ్ముడు డైరెక్టర్ అవుతుందంటే నాకు టెన్షన్ ఎక్కువైంది. రవి ఎలా అయినా సక్సెస్ సాధించాలి అనేది. ఎందుకంటే
రవి సక్సెస్ సాధిస్తే రవి అసోసియేట్లు ఇంకో 3-4 రెడీగా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా రవికి సపోర్ట్గా అందరూ అటు ఒక టీం వర్క్లా ఉండేది. అలాగే సినిమా స్టార్ట్ అయిన నుంచి ప్రతి దాంట్లో కూడా మాకు కుడిభుజంలాగా మా ధీరజ్ మాకు చాలా 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 హెల్ప్ చేశాడు. సో ధీరజ్, వీ కాంట్ స్పెల్ సక్సెస్ వితౌట్ యూ. అలాగే సాయి రాజేష్ గారు, ఆయన నాకు సినిమా ఏదన్నా రిలీజ్ అవుతుంటే నేను 2 హ్యాండిల్ చేయాలి, ప్రమోషన్ని, సాయి రాజేష్ గారి ఎమోషన్ని. ఎందుకంటే ఆయన ఎంత ఎమోషన్ అయిపోతాడంటే ఫుల్ అయిందంటే నమ్మడం, నువ్వే టెక్లో కొన్నావా అంటాడు. అరే బాబు, నా దగ్గర అంత డబ్బులుంటే నేను ఇక్కడ అద్దెల్లో ఎందుకుంటాను స్వామి, ఫుల్ అయిందంటే నమ్మడం, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఆ స్క్రీన్ షాట్ ఏలో చేసావు అంటే ఏది అంటే తనకేం అక్కర్లా, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఏమన్నా ఒక మంచి ఆ రోజు మంచి ఫుడ్ ఏదైనా ఉంటే మంచి ఆర్డర్ పెట్టాలి, సినిమా గురించి మంచిగా చూసుకుంటే చాలా, ఆ మనిషి కోసం ప్రాణం పెట్టేస్తాడు. అలాంటిది నవీన్ గారు ఫస్ట్ ఈ సినిమాకి మార్నింగ్ షోకి పట్టడానికి ముందు రిలీజ్ ముందు రోజు ఉదయం 5:30కి వచ్చి చూశారు నవీన్ గారు. ఫస్ట్ ఈ సినిమా మేము కాకుండా చూసిన వ్యక్తి ఎవరనంటే ద మోస్ట్ ప్యాషనెట్ పర్సన్ ఎవరనంటే మైత్రి నవీన్ గారు. చూసి అబ్బా ఒక 5 నిమిషాలు ఆయన అలాగా ఆలోచించుకుంటున్నారు, ఏంటంటే టెన్షన్, అసలు ఎంత బాగుంది ఏంటి, ఇంత బాగుంటుంది, అస్సలు ఈ సినిమా ఆగదు అంటే ఒక చిన్న పిల్లవాళ్ళ మమ్మల్ని అప్రిసియేషన్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరికైనా కాపీ చూపిస్తే చాలా రంధ్రాన్వేషణలు చేస్తారు, మనకే జడ్జిమెంట్ ఉందనుకుని. జడ్జిమెంట్ అనేది జనంలో ఏం చెప్తున్నారు అనేది ముందే పసిగట్టేవాళ్ళు కాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యానర్ అయ్యారు మైత్రి మూవీస్ వారు. సో వాళ్ళు మా వెనకాల నుండి మాకు సపోర్ట్ చేయడం మైత్రి నవీన్ గారికి, అలాగే మా అన్న రవి గారికి, అలాగే డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎప్పుడు మాకు ఈ షో ఫుల్ వచ్చింది, ఈ రోజుకి బ్రేక్ అయినందని చెప్పే మా శశి గారికి, అందరికీ కూడా కృతజ్ఞతలు. సో ఇంత ఇదైంది. సాయిరాజ్ గారి నుంచి ఇంకా చిన్న కంటిన్యూషన్ ఉంది, ఎందుకంటే ఆయనకి 2-3 ఏళ్ళు ఒకే సినిమాని చెక్కుతూ కూర్చుంటాడు. ఎందుకంటే ఆ ప్యాషన్, ఈ సినిమా గురించి ఒక్కళ్ళు కూడా ఇది పెట్టకూడదు అని. ఆ రోజంతా బయటకు రాకపోతే నాకు సినిమా ఏమైనా పర్లేదు, రాజేష్ మాత్రం హ్యాపీగా ఉండాలి అని చెప్పి, లేదు రాజేష్ సింగిల్ స్క్రీన్ అంటే ఆ రోజు సాయంత్రం మరుసటి రోజు మధ్యాహ్నాన్ని సింగిల్ స్క్రీన్కి వస్తే సింగిల్ స్క్రీన్లో ఎక్కినట్టుంది అన్నాడు. లేదు రా మల్టీప్లెక్స్ తీసుకెళ్తే మల్టీప్లెక్స్. ఆదివారం చూస్తే ఫస్ట్ వీకెండ్ పాస్ అయ్యామా, బయలో డబ్బులు వచ్చినాయి, అందరికీ వచ్చినాయి. నిన్న మండే నుంచి ఇంకా కొద్దిగా హుషారు వచ్చి కొద్ది మంచి చొక్కా వేసుకుని తిరుగుతున్నాడు రాజేష్ గారు. రాజా, నీ కష్టానికి నువ్వు పడే ఎఫర్ట్స్కి నీకు ఎప్పుడూ అపజయం రాదు. ఎందుకంటే నిన్నెప్పుడు పడిపోనివ్వకుండా మేము ఎప్పుడు ఒక ఫెన్సింగ్లా ఉంటాం. ఎందుకంటే ఐ లవ్ యూ రాజేష్. ఇకపోతే మా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారికి, అంటే ఏదైనా ప్రోడక్ట్కి ఒక ఐఎస్ఏ మార్క్ ఉంటుంది. ఒక లవ్ స్టోరీకి రాజముద్ర అనేది అక్కినేని ఫ్యామిలీ హీరోస్ స్టాంప్ వేస్తాయి. ఈరోజు ఈ సినిమాకి ఆయన రాజముద్ర వేశారు. ఆయన చూసి రాత్రి చాలా బాగుందని చెప్తే, ఎందుకంటే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలకి పెట్టిన పేరు అక్కినేని ఫ్యామిలీ. ఆ అక్కినేని నాగ చైతన్య గారు మాకు ఎప్పుడు సపోర్ట్. ఎందుకంటే జనరల్గా ఏదన్నా ఫంక్షన్ ఉంటే మేము వెళ్ళి పిలుస్తాం, ఆయన కాల్చగానే అక్కర్లేదు ఏది టైం అంటే ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనతో శైలజారెడ్డి అల్లుడి నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ని అసలు నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు, చూస్తానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు వర్షకర్మ షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ని కూడా కొద్దిగా పొడిగించుకుని 12కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు 1:30 అయింది. ఒక్క ఫోన్ ఆయన మేనేజర్ కానీ మా ఇంక కానీ చూస్తాం లేదు. అదైనా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అసలు ఇంత మొహమాటం అంటే ఆ మొహమాటాన్ని కూడా కాదు, ఒక మంచితనం. నాకు తెలిసి బంగారం, మంచితనం ఇలాంటి పదాలన్నిటికీ పర్యాయ పదం డిక్షనరీలో మార్చాల్సి వస్తే తెలుగు డిక్షనరీలో ఓన్లీ నాగ చైతన్య గారి పేరుతో మార్చాలి. నాకు చాలా చాలా ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక ఫంక్షన్ అయిపోయినా ఒక ఫోన్లోనే ఎప్పుడు సార్ థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా ప్యాషనెట్గా సినిమాలు తీస్తాను, మీతో కూడా ఒక మంచి లవ్ స్టోరీ తీయాలని ఉంది, ఒక మంచి లవ్ స్టోరీతో మేము ముందుకు వస్తాను, థ్యాంక్ యూ సార్. అందరికీ ఇక్కడ సమయాభావం మించుతుంది. సో ఆడియన్స్ అందరికీ కూడా నిలబెట్టారు. మేము గెలిచామంటే ఏదో పెద్ద ప్రొడ్యూసర్ కాదు, ఒక జర్నలిస్ట్ గెలిచినట్టు, ఒక మిడిల్ క్లాస్ జర్నలిస్టు, అలాగే థియేటర్ బయట బ్యానర్లు కట్టుకుని మీలాంటి అభిమాని గెలిచినట్టు నా అభిమానం. అందుకే ఈ సినిమా రిలీజ్ ఎవరికి ఎక్కడ చెప్పులు కూడా వేసుతారేనో చాలా విమృతంగా ఉంటాను. ఎప్పుడన్నా సినిమా ముందు కళ్ళజోడు పెట్టుకున్నా ఏంటన్నా ఆ వైరల్ అవ్వాలనే తప్ప నా అలా భావం అదేం ఉండదు. ఆ వైరల్ అయిపోయినాయి, మీరు కలెక్షన్లు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానం చూస్తే నాకేం లేదు, మేము చాలా చిన్న ఫ్యామిలీ, ఇంతమంది సంపాదించుకున్నాను అనే ఇది చాలు నాకు, ఇంతమంది చుట్టాలు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని. సో అలాగే నా ట్యాక్సీ వాళ్ళ అప్రిసియేషన్ దీనికి కానీ,
బేబీ సక్సెస్ మీట్కి కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్కి కానీ వచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు మీ అందరూ ఉన్నారు ఇండస్ట్రీలోనే, దీంతో మంచి సినిమాలు తీసుకుని ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోతే మన్నించండి. నెక్స్ట్ ప్రెస్ మీట్లో అందరినీ కవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఈ సినిమా ఇప్పటివరకు చాలా పెద్ద రేంజ్లో వెళుతుంది. ఇంకొక 2 వారాలు ఇదే మీ అభిప్రాయాన్ని, మీ ఆదరణ ఇస్తారని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, నాగ చైతన్య అన్న ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సార్ మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చి మా సక్సెస్ పార్టీలో మీరు వచ్చి పాల్గొనడం, మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం థ్యాంక్ యూ సో మచ్. నాగ చైతన్య అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ రోజు ఈవెంట్కి వచ్చారు, నన్ను చాలా సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. చాలా మంచిగా ఉంటుందన్న మీతో ఎప్పుడు ఆ పాజిటివిటీ కానీ, చేతివన్న కనపడగానే మనకు తెలియకునే ఒక మంచి కోరుకోవాలన్న ఒక ఫీలింగ్ వస్తుంది అన్న. మీ ఫ్యాన్స్తో పాటు మీ ప్రతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటూనే ఉంటాను చైతన్య అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చైతన్య అన్న. ఇంకా మా టీం వాళ్ళందరికీ పెద్ద కంగ్రాచులేషన్స్. మాట్లాడుకుంటూనే ఉన్నాం చాలాసార్లు. మా ప్రొడ్యూసర్స్కి మళ్ళీ థ్యాంక్స్. ఎస్కేఎన్ గారికి, సాయి రాజేష్ గారికి, అలాగే కో ప్రొడ్యూసర్ ధీరజ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మా రవెన్నకి థ్యాంక్ యూ రవెన్న. స్టీవెన్ ఒక మెమరబుల్ క్యారెక్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. అసలు నేను ఇది చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అలాగే టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడం అందరికీ. అలాగే మా గౌరీ, థ్యాంక్ యూ గౌరీ. ఐఎమ్ సో హ్యాపీ నీకు వస్తున్న అప్రిషియేషన్కి కానీ, నువ్వు పడ్డ కష్టానికి మళ్ళీ చెప్తున్నాను, యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయ్ ద సక్సెస్. మణిశర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ మణిశర్మ గారు. అసలు పాటలు అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఎక్కడ చూసినా అవే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అమ్మ. ఎక్కడ చూసినా ఇంట్లో ఏజ్కు సంబంధం లేకన్నా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరూ థియేటర్కి వెళ్ళి అసలు సినిమా చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అసలు థియేటర్స్లో ఎక్కడ చూసినా, అసలు ఎక్కడి నుంచైనా వీడియోస్ పంపిస్తుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళు ఏడుస్తున్నారు, అందరూ కనెక్ట్ అవుతున్నారు, ఎమోషనల్లీ రిలేట్ అవుతున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చి పారాగ్రాఫ్లు మెసేజ్లు పెడుతున్నారు, ఇలా నచ్చింది అలా నచ్చింది అని చెప్పి రిపీట్స్ వెళ్తున్నారు థియేటర్కి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చెన్నై లవ్ స్టోరీ సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే మా టీం వాళ్ళకి కూడా తెలియదు ఈ విషయం. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడదాం అనుకున్నాను, వద్దులే సినిమా రిలీజ్ ముందు మాట్లాడితే ఏదో ఎమోషనల్గా మళ్ళీ మాట్లాడతాడని చెప్పి అప్పుడు మాట్లాడలేదు. సక్సెస్ వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి ముందు మాట్లాడలేదు. ఈ విషయం మా టీంలో ఎవరికి ఒకరికి కూడా తెలియదు. రవెన్న నాకు అంటే జీవితం ఎలాంటిదంటే, తెలియకున్న కొన్ని విషయాలు మనకి అలాగే సర్క్యులేట్ అయ్యి మన దగ్గరికి వస్తూ ఉంటాయి. రవెన్న వచ్చాడు, నరేషన్ చెప్తున్నాడు, ఇంటర్వెల్ సీక్వెన్స్ వస్తుంది ఆయన చెప్తూ ఉంటే నాకేం అర్థం కావట్లా. ఇదేంట్రా మొత్తం అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి, నాకు సీన్ టు సీన్ అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి అన్నది నాకేం అర్థం కాల. నేను ఒక్కసారిగా షాక్. ఈ కథ నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఏంటి అన్నకి జరిగిందే చెప్తున్నాడు ఏంటి అన్న విషయం కరెక్ట్గా సేమ్. అన్నేదో పిల్లలకి ఏదో స్నాక్స్ తీసుకురావడానికి బైక్లో వెళ్ళడం, కరెక్ట్గా అలా జరగడం. కట్ చేస్తే ఆయన ఏదో కర్నూలుకి తీసుకొచ్చారంటే ఇక్కడి నుంచి నేను పరిగెత్తుకుంటూ కర్నూలుకి వెళ్తే సేమ్ స్ట్రెచ్చర్ మీద నివీ ప్లేస్లో నేనున్నాను, స్టీవెన్ ప్లేస్లో అన్న ఉన్నాడు. నాకేం అర్థం కాల. అన్న షార్ట్ టు షార్ట్ చెప్తుంటే అరే ఏంది ఇది, ఎందుకు వచ్చింది కదా నాకు, సేమ్ కదా నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సేమ్ కదా అని చెప్పి ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. మీకు ఎవరికి చెప్పలేదు, టీం వాళ్ళు ఎవరికి. లిటరల్లీ అసలు ఆ సీన్స్ చేసేటప్పుడైతే ఉంటుంది కదా ఒక పెయిన్, అది. సో సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ అన్న ఫర్ ఎవ్రీథింగ్. అంటే ముఖ్యంగా ఫ్యామిలీస్కి చెప్పాలండి, అంటే దయచేసి మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి థింగ్ ఉన్నా కానీ
ఫ్యామిలీని మిస్ అవ్వద్దండి. చెప్పేంత పెద్దోడిని కాదు, బట్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బీ అలర్ట్. హెల్మెట్ మాత్రం ఎలాంటి సినారియోలో ఉన్నా, ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా, తమ్ముళ్ళు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా సరే హెల్మెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఎన్టీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఆ పెయిన్ మన ఇంటి వరకు వస్తే కానీ మనకు తెలియదని. సో దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ హెల్మెట్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. డ్రైవింగ్ అయితే చాలా చాలా సేఫ్గా చేయండి. ఇట్స్ మై సీరియస్లీ సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీలో ఉన్నా సరే హెల్మెట్ మాత్రం మిస్ చేయొద్దండి. ప్రతి ఒక్కరికి అందరూ చాలా హ్యాపీగా ఉండండి. అమ్మ సినిమా చూసినా ఇంతగా ఆశీర్వదించిన కుటుంబాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందరూ హ్యాపీగా ఉండాలి, అంతా బాగా జరగాలి. అండ్ మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతూ మీరు ప్రీమియర్స్కి వచ్చిన రెస్పాన్సెస్ బట్టి మార్నింగ్ ఆర్ మ్యాట్నీ షోస్కి చేంజెస్ చేసామని చెప్తున్నారు కదా. సో వాజ్ దట్ అబౌట్ అ రన్ టైమ్ ఆర్ ఎనీ సీక్వెన్సెస్ స్పెసిఫిక్గా ఏంటో చెప్పగలరా? లేదు సార్, అది ఎవరికి తెలియదు, మా ప్రొడ్యూసర్లకి తెలియదు, నాకు డైరెక్టర్ తప్ప ఎవరికి తెలియదు. గౌరీప్రియ గారు అంటే ఫిలిం బట్ కాంప్లిమెంట్ మాత్రం మీ గురించే ఉంది. ఎందుకంటే యూ షోల్డర్ ద ఫిలిం 3 hours ఫిలింని మీరు షోల్డర్ చేసినట్టు ఎవరు చేయలేదు. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ నార్మల్ కూడా రాలేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ట్రూ లవర్తో మీకు అడ్మైరర్ దొరికాడు, నేనే అది. దాని తర్వాత ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో ఫ్యాన్ అయిపోయాము. సో ట్రూ లవర్ అనేది అండ్ చెన్నై లవ్ స్టోరీ అనేది బోత్ కనెక్టెడ్ టు ఎస్కేఎన్ గారు. అంటే ఈజీ లైక్ ఎనీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారా, లేకపోతే హౌ ఇస్ ఇట్ హ్యాపెన్స్? ఐ రియలీ డోంట్ నో అండి. యాక్చువల్లీ ట్రూ లవర్ ఎస్కేఎన్ గారే తెలుగులో రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో అప్పుడు నాకు చెప్పారు ఆ సినిమా చూసి, అమ్మాయి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మా దగ్గర ఏదైనా మంచి కథ ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా చెప్తానని ఆ రోజు చెప్పారు ఆయన. ఐ థింక్ 2.5 years మాట ఇది. అప్పుడు చెప్పిన మాటని ఇప్పుడు మరీ నిలబెట్టుకున్నారనమాట. మరి ఆయన నమ్మకం ఏంటో ఈ సినిమా మీద నా మీద నాకు తెలీదు. మరి ఇది నువ్వు పుల్ ఆఫ్ చేయగలవు, మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఒక్క రోజులో నేను కథను ఓకే చేయడం కాదంటే నాకు అంత అర్హత లేదు, కానీ మేకర్స్గా నరేషన్ అయిన వెంటనే నీకు కథ నచ్చిందా నువ్వు చేస్తావంటే, సార్ ఇది చేయకపోతే తప్పు అవుతుందని నేను చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే నన్ను ఓకే చేయడం అనేది అది వాళ్ళు నిజంగా అది వాళ్ళ గొప్పతనం. సో ఐ థింక్ దట్స్ హౌ ఇట్ ఇస్. అంటే స్టీవెన్ శంకర్ అనేది ఈ హృదయకాలం చాలా అటాచ్మెంట్ ఉంది. సో అది ఫిలింలో కూడా చూపించారు స్టీవెన్ శంకర్ అని ఎందుకు పెట్టుకున్నారని. బట్ అంటే మీకు రిలేటెడ్ సీన్స్ ఏమైనా రాసుకున్నారా స్టోరీలో కూడా? అంటే మీ రియల్ లైఫ్లో జరిగినవి, లైక్ ఆ సముద్రంలోకి వెళ్ళి సక్సెస్ ఎంజాయ్ చేయడం కానీ, లేకపోతే టీ తాగడం కానీ. సో ఇవన్నీ మనసుకి అద్దుకున్న సీన్స్ అనమాట. సో మీకు రిలేట్ అయిన సీన్స్ ఏమన్నా రాసుకున్నారా స్టోరీలో? యాక్చువల్లీ అంటే ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పడే కష్టాలు అవన్నీ అన్నట్టు. సారీ, యూనివర్సల్ కష్టాలు అవంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. పర్టికులర్గా నా గురించి ఏమి రవి రాయలేదు అనుకుంటా. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతా రవియే చేశాడు. స్టీవెన్ శంకర్ అనే పేరు పెట్టింది తనే. దాని వెనక రీజన్ కూడా సింపుల్. గ్రేవ్యార్డ్ బాక్స్లోంచి బయటకు రావాలి కాబట్టి, దానికి ఒక క్రిస్టియన్ క్యారెక్టర్ ఒకటి సెట్ చేయాలి కాబట్టి దానికి స్టీవెన్ శంకర్ అనే పేరు పెట్టాడు. కానీ ఆ టీ తాగే మూమెంట్ కానీ, ఆ తర్వాత జిగితారా లీడ్ సీన్లో తను చెప్పేది కానీ, ఇవన్నీ ప్రతి డైరెక్టర్ ఈరోజు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినా, రేపు డైరెక్టర్ అవ్వబోతున్న వాళ్ళైనా, రవి లైఫ్లో ఉంది, నా లైఫ్లో ఉంది, ప్రతి డైరెక్టర్ లైఫ్లో ఉంటుంది. హీరో తర్వాత డైరెక్టర్ కిరణ్ గారి లైఫ్లో ఉండకపోవచ్చు, కానీ కిరణ్ గారు యాక్టర్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి కష్టాలే పడి ఉంటారు ఫర్ షూర్. సో అంతేనండి. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు హాయ్ సార్. మిమ్మల్ని చూస్తుంటే అంటే లోపల చాలా ఎమోషనల్ అయి ఉన్నారు. అంటే ఆ సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అలానే చాలామందికి డౌట్ సార్. అంటే ఇప్పుడు మీరైతే స్లిప్పర్స్ షూస్ ఏం వేసుకోకుండా, నేను మొన్న రీసెంట్గా కూడా చూశాను ఈవెంట్లో, ఈ సినిమా నుంచి నెక్స్ట్ సినిమా వరకు కంటిన్యూ చేస్తారా? ఆ సినిమా మీద ఉన్న ప్రేమకి అసలు రీజన్ ఏంటి యాక్చువల్గా మీరు చెప్పులు వేసుకున్నాను? అంటే ఈ సినిమా థియేటర్లో ఆడుతున్న కాలం ఏ ప్రెస్ మీట్లు, ఆ సినిమా ఈవెంట్స్లో మాత్రం అండి. అలా అంటే మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పటివరకు చేస్తానో తెలియదు, మామూలుగా వెళితే కాళ్ళు ఉండవు. సో అది ఇట్స్ కైండ్గా ఇచ్చారు. నాకు అనిపించింది ఎంత సక్సెస్ వచ్చినా కొంచెం గ్రౌండెడ్గా ఉండాలనేది నాకు మా ఇంట్లో చెప్పినది. గౌరీప్రియ గారు చెప్పండి.
క్లైమాక్స్ సీన్ గురించి చాలామంది ఇప్పటికీ ఇప్పటిదాకా నాగచైతన్య గారు కూడా చెప్పారు ఎమోషనల్ అయ్యారని. సో మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే చాలా స్టార్స్ కూడా అలా ఫీల్ అయ్యారు, అలానే కామన్ ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అయ్యారు. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే చేస్తున్నప్పుడు నేను అలానే ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే సినిమా అనేది మనం ఒక క్రొనాలజీలో ముందు సీన్స్ వెనక సీన్స్ ముందు అలా చేస్తుంటాం. బట్ క్లైమాక్స్కి వచ్చే వరకు క్లైమాక్స్ కూడా నిజంగా వీవర్ షూటింగ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ద సినిమా అనమాట. అంటే ఇంకొక 2 రోజులు అయితే షూట్ అయిపోతుంది, ఒక ప్యాచ్ డే తప్ప. ఇంకా క్లైమాక్స్ వాజ్ ద లాస్ట్. సో సినిమా అయిపోతుందని ఒక హెవీ ఫీలింగ్, దాంతోపాటు ఇంత హెవీ సీక్వెన్స్ చేయడం అనేది ఇట్ వాజ్ రియలీ నాట్ ఈజీ ఆన్ మీ. నేను కూడా చాలా ఎమోషనలీ, అంటే ఏదో తెలియని బరువు మోస్తున్న ఫీలింగ్ అయితే నాకు కూడా ఖచ్చితంగా ఉండింది. సో బట్ అది స్క్రీన్ మీద కన్వర్ట్ అయింది అండ్ ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు ఫీల్ దట్ ఎమోషన్. ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా ఏడుస్తూ కంట్లో నీళ్ళు పెట్టుకుంటూ మెసేజ్లు చేయడం అండ్ ఎవ్రీబడి చెప్పడం అనేది ఐ థింక్ సమ్వేర్ సంథింగ్ వెంట్ రైట్. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎస్కేన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సార్, ట్రైలర్లో ఒక సీన్ బీచ్ దగ్గర ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, అది కేవలం ట్రైలర్ కోసం అని చెప్పి మీరు అన్నారు కదా ఆ సీన్. సో ఆ సీన్ లేదని చెప్పి సినిమాలో చాలామంది బాధపడుతున్నారు. సో ఆ సీన్ గురించి అది యాడ్ చేస్తే బాగుంటుందా అండి? అది గ్లిమ్స్లో మీకు డేలో ఉంటుంది, సినిమాలో నైట్ ఎఫెక్ట్లో ఉంటుంది. స్టార్ట్ డైలాగ్ ఒకటే ఉండదు, బేబీ డైలాగ్ ఒకటే ఉండదు, మిగతా బేబీ అనే డైలాగ్ డైరెక్టర్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. డైరెక్టర్ ఇన్సెక్యూరిటీ అనుకుంటా. లేదు, అది బేబీ నెక్స్ట్ సినిమా వస్తుందని చెప్పడానికి గ్లిమ్స్లో గురించి చెప్పకుండా బేబీ సినిమా చూసామని అడిగితే అస్సలు బాగోదు, అందుకని పెట్టలేదు అంతే. అంటే తను డిప్రెషన్లో ఉండి అజయ్ గురించి ఆలోచిస్తూ బేబీ సినిమా చూసావంటే డైరెక్టర్ ఏదో అనుకుంటారు అందరూ, అందుకని పెట్టలేదు అంతే. కిరణ్, సో పట్టుకునే సీన్ అది, సో పట్టుకోలేకపోతారు. ఆ సీన్కి చాలామంది కనెక్ట్ అయ్యి ఏడ్ చేస్తున్నారు. సో పర్టికులర్గా ఆడియన్స్ అంతా కూడా ఆ సీన్ అప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. సో మీకేమనిపించింది అసలు ఆడియన్స్ అంతమంది దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు? చాలా బాగా అనిపించింది తమ్ముడు. అంటే ముందు రవెన్ ఆ సీన్ నరేట్ చేసినప్పుడే ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. అంటే వాడుకున్న సిచ్యువేషన్లో మొత్తం నేను చూసుకుంటానని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం చున్నీ కూడా తీసి ఇవ్వలేడు అని చెప్పినప్పుడు చాలా ఎమోషనల్గా అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ, ఆడియన్స్ కూడా అందరూ చాలా గట్టిగా రిలేట్ అయ్యారు. సో హ్యాపీ తమ్ముడు. ఎస్కేఎన్ గారు, సార్ ఇవాళ అండ్ వెళ్తుంది, బట్ ఫస్ట్ డే ప్రీమియర్స్ అప్పుడు దేర్ వాజ్ సమ్ డివైడ్ టాక్ అండ్ మీరు అక్కడ మాట్లాడుతున్నా కూడా దేర్ ఇస్ సమ్ ఎమోషన్ మీరు మాట్లాడేటప్పుడు. సో ఆ డివైడ్ టాక్ మీలో ఏమన్నా కాన్ఫిడెన్స్ కొంచెం లో అవడం కానీ లేదా ఎఫెక్ట్ కానీ అలా ఏమన్నా ఫీల్ అయ్యారు సార్? అంటే ఇది ఒక్క సినిమాకే కాదండి, నేను పిఆర్గా చూస్తున్నప్పుడు చాలా సినిమాలకు కూడా చూశాను. ఎంతెందుకు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లకు కూడా బాహుబలి, RRR, పుష్ప, ఆరెంజ్ సినిమాలకు కూడా మా బెనిఫిషియల్ పడినప్పుడు ఒకటి. ఇంతెందుకు ఈ 2 నెలల కాలంలో పెద్ద సినిమా అలాగే స్టార్ట్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ అయింది, మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నైలో స్టార్ట్. అంటే ఏమైందంటే ఒక ట్విట్టర్ మీమ్స్, అంటే సినిమా మీద కొంచెం ఒక సెక్టార్ ఆడియన్స్ ఉంటారు, ఏదొచ్చినా ఒక ఫన్ మీమ్ క్రియేట్ చేయటం, దేని వచ్చినా ఆ సెక్టారు జనం రియల్ ఆడియన్స్ వెళ్ళి చూసేలోపు సినిమా చూసి ఎనీ ఫిల్మ్కి అది ఒక టార్గెట్ చేస్తున్నారు, అది ఒక సెక్టరే. బట్ మార్నింగ్ షో మ్యాట్ని పడేపాటికి వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అందరూ వచ్చి అప్పుడు రియల్ జడ్జ్మెంట్ ఏంటి అనేది ఇస్తారు. సో దాని గురించి నేను ఎక్కువ ఇది అవ్వాలి, ఎందుకంటే పిఆర్ ఉన్నప్పుడు నేను ఎన్నో సినిమాలు ఫస్ట్ డే మార్నింగ్ షోలో వచ్చినా ఈవినింగ్ షో నుంచి సెటిల్ అయ్యాయి. రాజేష్ గారు కథ, రవి తీసిన విధానం, కిరణ్ గారు గౌరీ దాన్ని పీక్కి తీసుకెళ్ళిపోయిన దీంతో నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. ఒక 2-3 అవర్స్ ఏంటి మార్నింగ్ షో అయిపోయాక వెరీ ఫుల్లీ కాన్ఫిడెంట్. అది ఈరోజు ట్యూస్డే సినిమా అనేది మాట్లాడుతుంది. అండ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఇప్పుడు చూసుకుంటే సార్ చాలా ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నది, టికెట్ రేట్స్ కరెక్ట్గా ఉండి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా థియేటర్కి ఆడియన్స్ పూల్ ఉంటుంది. సో రేట్లు పెంచకపోవడం అనేది థియేటర్కి ప్లస్ అవుతుంది అని చాలా ఎక్కువ వస్తున్నాయి మీన్స్. సో దాని గురించి ఏం చెప్తారు సార్? రాజేష్ గారు ఎప్పుడో చెప్తుండేవాళ్ళండి, నాకు కూడా అదే అభిప్రాయం. ఒక మంచి అఫోర్డబుల్ రేట్కి అట్లీస్ట్ ఒక రేంజ్ ఆఫ్ సినిమాలన్నీ, మరి బడ్జెట్ తక్కువ బాగా పెద్ద అయితే అది ప్రొడ్యూసర్ ఇష్టం, ఒక రేంజ్ ఆఫ్ సినిమాలన్నీ సాధారణమైన టికెట్ రేట్లు ఉంటే ఆడియన్స్ తప్పకుండా వస్తారని అది ఈ నెలలో అన్ని సినిమాలు ప్రూవ్ చేసింది. కిరణ్ గారు సో యాక్చువల్గా ఇందులో ఒక సీన్ ఉంది విచ్ మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ అయిన తర్వాత బీచ్లోకి పరిగెట్టుకుని వెళ్ళే సీన్. సో నాని గారి జెర్సీ సీన్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఈ సినిమాకి చెన్నై లవ్ స్టోరీలో కిరణ్ అబ్బవరం గారి సీన్ అంటే సక్సెస్ అంత బాగుంటుంది అనేదాన్ని. సో ఆ మీమ్స్ అలా ఎక్కువ ట్రెండ్ అవుతుంది, దాని గురించి మీరు సార్? వెరీ హ్యాపీ సార్. నాని అన్నది జెర్సీ, ఆ సీన్ అన్నది ఒక ఐకానిక్ సీన్. నిజంగా ఈ సీన్ ఆడియన్స్కి అలా కనెక్ట్ అయ్యి వాళ్ళకంత నచ్చిందంటే వెరీ హ్యాపీ.
బట్ యా బోత్ క్యారెక్టర్స్ అక్కడ నాని అన్న కానీ ఇక్కడ కానీ ఒక హ్యాపీనెస్, ఒక వాడికున్న లైఫ్లో అన్నీ దాటి ఒక ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక విధానం, అది నాని అన్నది ఒక ట్రైన్ దగ్గర చాలా ఒకలా ఉంటుంది, ఇది బీచ్లో ఇలా చాలా సెటిల్డ్గా అలా పడుకున్నది ఒకలా ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఆడియన్స్కి నచ్చింది అంటే ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. సాయి రాజేష్ గారు యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో ప్రాసల మీద ఒక సెటైర్ ఉంటుంది త్రివిక్రమ్ గారి మీద. యాక్చువల్గా ప్రాసలు ఎక్కువ వంట పట్టించుకుని అందరికీ అలవాటు చేస్తుంది ఎస్కేఎన్ గారు కదా, త్రివిక్రమ్ గారి మీద రాసింది అయితే ప్రాస లేని వర్డ్ ఆయన నుంచి రావట్లేదు కదా. కరెక్టే, అది నాకు తెలియదు కానీ ఐఎమ్ లైక్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ త్రివిక్రమ్ సార్. అంటే జనాల్లో ఎలా నిజంగానే ఆ డైలాగ్తో మనం అగ్రీ చేయాలి. ఇప్పుడు వచ్చే రైటర్లు కూడా త్రివిక్రమ్ గారు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఆ ప్రాస స్టార్ట్ చేయడం మొదలెట్టారు, రియల్ లైఫ్లో కానీ దీంట్లో కానీ ఆన్ స్క్రీన్ కానీ. సో అంత ఇంపాక్ట్ త్రివిక్రమ్ గారు క్రియేట్ చేశారు మన మీద. ఎవరికైనా నేను ఇంతకుముందు ఆయన బర్త్డేకి అప్పుడు కూడా విషెస్ పెట్టినప్పుడు అనేవాడిని, రైటర్స్కి ఇప్పుడు రెండే ఆప్షన్లు, ఒకటి త్రివిక్రమ్ లాగా రాయటం, త్రివిక్రమ్ లాగా కాకుండా రాయటం, రెండే ఆప్షన్లు అన్నట్టుగా. సో అంటే అంత సాడ్ మూడ్లో కూడా అక్కడ పంచులు కావాల్సి వచ్చింది మా ఎస్కేఎన్ లాగా. రవి రాసిన డైలాగ్ అది, ఇందాక శ్రవంతి అనవసరమైన ఎలివేషన్స్ ఇచ్చింది నాకు, డైలాగ్స్ నేను రాశానని. నేను రాయలేదు ఒక్క మాట కూడా, రవి రాశాడు. అలాగే లవ్ స్టోరీలు అంటే ఒక్క నిమిషం, లవ్ స్టోరీలు అంటే మీరు బ్యాక్ టు బ్యాక్ తీసినవి అన్నీ ఎక్కువ ట్రాజెడిక్ లవ్ స్టోరీలో ఉంటున్నాయి. కలర్ ఫోటో కానీ, బేబీ కానీ, చెన్నై లవ్ స్టోరీ కానీ. ఒక హ్యాపీ ఎండింగ్ లవ్ స్టోరీ మీ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇంకా ఇలాగే ఉంటుంది అంటే మన ఆడియన్స్ని కూడా తమిళ ఆడియన్స్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు, ఆలోచిస్తాను, సిన్సియర్గా ఆలోచిస్తాను. మీ సజెషన్ తీసుకొని జెన్యున్గా మంచి హ్యాపీ లవ్ స్టోరీ రాయటానికి ట్రై చేస్తాను. సాయి రాజేష్ గారు ఇక్కడ యాక్చువల్గా అంటే ఒక రైటరు ఒక కథని ఆయన మనసులోంచి జనాలకు నచ్చాలని రాస్తారు. బట్ మనం అనుకున్న అందరికీ నచ్చాలి అంటే అన్ని పాయింట్లు కనెక్ట్ అవ్వాలని ప్రతిసారి ఉండదు కదా. మీరు ఎందుకు ప్రతిసారి అలా ఎమోషనల్ అవుతూ ఉంటారు? అంటే మీరు ఇన్ని చూసి వచ్చారు కదా, హృదయకాలం నుంచి ఈ స్టేజ్ దాకా, రేపు పొద్దున బాలీవుడ్ కూడా వెళ్తున్నారు, ఎందుకని మీరు అలా అంటే ఇదైపోతూ ఉంటారు? నా సినిమాలాగా నా క్యారెక్టర్ కూడా అట్లా కాంప్లెక్స్ ఉంటుంది సార్. యాక్చువల్లీ నాకు అంటే ఇన్ని సినిమాలు చూసొచ్చి ఇంత రాసుకొని ఇంత సిన్సియర్గా కష్టపడి, ఇప్పుడు యూజువల్లీ ఎలా ఉంటుందంటే చాలామందికి అది కొంతమందికి ఇంత పెట్టాము, ఇంత బిజినెస్ చేసాము, ఇంత మిగులుతుంది, ఇలా లెక్కలు ఉంటాయి. కానీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, కొంతమంది మేము వచ్చిన డబ్బులు డైరెక్టర్నే నమ్మి, రవిని ఈరోజు నమ్మి, ఆ బడ్జెట్ మాకు వైబుల్ కాకపోయినా మేము ఆ డెసిషన్ తీసుకున్నాం కాన్షియస్లీ. దాని మీద ఎందుకు రవి విజన్కి ఒక ఆ బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంది, హీరో గారు మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని మేము మిస్యూజ్ చేసుకోకూడదు. సో ఇవన్నీ అంటే నిజంగా చెప్పాలంటే మా హీరో గారికి ముందు 2 సినిమాలు హిట్ లేకపోయినా, నాకు బేబీ లేకపోయినా, ఈరోజు మేము చాలా పెద్ద రిస్క్లో ఉన్నట్టు, చాలా పెద్ద రిస్క్లో ఉన్నట్టు. లక్కీలీ మాకు ఉన్నాయి అవి. సో అసలు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే సార్, అన్నీ అయిపోయినట్టే ఉంటుంది. రిలీజ్ ముందు అన్ని బిజినెస్లు జరిగేసినట్టే ఉంటాయి, అన్నీ క్లోజ్ అయిపోయినట్టే ఉంటాయి. కానీ ఒక వారం ముందు వరకు కూడా ఒక వారం ముందు వరకు కూడా ఎట్లా ఉంటుందంటే అయిపోయాం రా ఈసారి అనిపిస్తుంది ఫీలింగ్. ఇదేంటారు నేను సార్ సార్ సో అబ్బాయిలు ఎలా డీల్ చేస్తారని అది మనం చాలా రోజుల నుంచి చూస్తూ వస్తున్న ఇదే. కానీ అమ్మాయిల హార్ట్ బ్రేక్ని పెద్దగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడ్రస్ చేయలేదేమో అని దట్ ఈస్ ఆల్వేస్ దేర్. యా, సో అమ్మాయిల హార్ట్ బ్రేక్ని అడ్రస్ చేయడం అనేది ఫస్ట్ అదొక కొత్త పాయింట్. అండ్ దాని తర్వాత ఆ హార్ట్ బ్రేక్ని ఒక పెక్యులర్ వేలో అడ్రస్ చేయడం, అంటే స్టీరియోటిపికల్గా కాకుండా దానికంటూ ఒక డిఫరెన్స్ తీసుకురావడం, ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తీసుకురావడం నాకు చాలా కొత్తగా అనిపించింది. సో దట్స్ మై టేక్ ఆన్ ఇట్. ఎస్కేఎన్ గారు
సో మీరు ఇంతకు కొన్ని సినిమాకి వెళ్ళొచ్చు అనే ట్రస్ట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆయన ప్రతి స్క్రీన్ ప్లేతో ప్రతి కంటెంట్తో అలా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మీరు అడిగితే చాలామంది హీరోలు ఈ క్యారెక్టర్ కోసం రెడీగా ఉంటారు. ఫస్ట్ మీ ఆప్షన్ కిరణ్ గారైనా, కిరణ్ గారిని రీచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి ఈ క్యారెక్టర్ కోసం? కిరణ్ గారిని నేను రాజేష్ గారు ఫస్ట్ రాజేష్ గారే అన్నారండి. నేను కూడా ఆ రోజు ఊళ్ళో లేను. ఆయన నేరేషన్ దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆయన వెంటనే చాలా పాజిటివ్గా అయ్యి అప్పుడే ఆయనకు మంచి సక్సెస్ వచ్చింది. లేదన్నా ఇది మనం చేసేస్తున్నాం అన్నారు. నాకు ఆయనలో ఎందుకు నచ్చిన అంశం ఏంటంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను అనే పురాణాల్లో ఒకటి ఉందండి. సో కిరణ్ గారు ఎప్పుడు చాలా తను తాను తక్కువగా మోడెస్ట్గా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో అలాంటి హీరోలో పనిచేయాలని మేము ఈ కథను ఎంచుకుని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. కిరణ్ గారు అమ్మా కిరణ్ అన్న నుంచి కూడా ప్రతి సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా రివ్యూ చెప్తాము, కానీ ఫ్యామిలీని తీసుకొని మళ్ళీ ఈ సినిమాకి వెళ్ళాలి అని అనిపించింది. ఈ సినిమా చూస్తే సినిమాలాగా అనిపించలేదు, రియల్గా స్టోరీతో పాటు ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో మీ మెమరీ కూడా షేర్ చేసుకున్నారు. సో ఈ స్టోరీ వచ్చినప్పుడు అంటే చాలామంది ఇన్స్టాలో కావచ్చు రివ్యూస్ చెప్పేవాళ్ళు కిరణ్ ఇప్పుడున్న స్టేజ్లో చూసుకున్నట్లయితే ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. సో మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి స్టీవెన్? ఖచ్చితంగా కథ నచ్చిందమ్మా. రాజేష్ గారు ఎప్పుడైతే ఒకసారి వినండి బాగుంటుంది అన్నారో, రవీణ నరేట్ చేస్తున్నప్పుడే కథ చాలా బాగా అనిపించింది. దాంట్లో ఎమోషన్ చాలా ప్రాపర్గా ఉందనిపించింది. అదే ఇందాక చెప్పినట్టు మేబీ నా లైఫ్లో పర్సనల్గా నేను దగ్గరగా అన్నను అలా చూడడం అవ్వచ్చు. మేబీ రిలేటబుల్ ఫ్యాక్టర్ చాలా మందికి ఉంటుంది. మనందరం లైఫ్లో ఎవరెవరిని వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మిస్ అవుతూ ఉంటాం. సో రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ ఈ ప్రేమ కథలో చెప్పిన కాన్వర్జేషన్స్ కానీ రవీణ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించాయి. సో ఇంకో రీజన్ ఏది లేదు, నేనేం పెద్ద క్యాల్కులేషన్లు అవేం ఆలోచించలేదమ్మా. మంచి కథ, నేను మేకర్స్ని నమ్మాను, ఖచ్చితంగా వీళ్ళు నన్ను మంచిగా ప్లేస్ చేస్తారు, బాగా చూసుకుంటారు బాగా అని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా మంచి పేరు వచ్చింది. యా థ్యాంక్ యూ. అండ్ చాలా మంచి కాంప్లిమెంట్ అమ్మా, రివ్యూ కాకుండా ఫ్యామిలీ అందరితో. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. తో మీకు ఒరిజినల్ స్టార్ అనే ట్యాగ్ బాగా వినిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ మీ నెక్స్ట్ మూవీలో మేము స్క్రీన్ మీద ఒరిజినల్ స్టార్ కిరణ్ అబ్బవరం అని చూడొచ్చా? వద్దమ్మా, చూడరమ్మా. అంటే నేను డైరెక్ట్ చేసేది వేసుకుంటే బాగోదు, తర్వాత సినిమా ఎవరన్నా వేస్తే చూడు. కిరణ్ గారు సినిమా హిట్ అగా వచ్చిన తర్వాత చాలా మీమ్స్ మీద చాలా ఎక్కువ మీమ్స్ వచ్చాయి. అంటే పిఆర్ టీమ్ కిరణ్ చాలా అమాయకుడిగా కనబడతాడు కానీ పిఆర్ టీం చాలా గట్టిది, పిఆర్ టీంతో హిట్ కొట్టారు అంటారు. దాని మీద మీ స్పందన ఏంటి? పిఆర్ టీంతో హిట్ కొట్టేటట్టయితే ప్రతి సినిమా అందరూ కొట్టాలి కదండి. అంటే నేను అదే అంటానండి, ఎప్పుడు ఏదో సక్సెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఏదో అనాలి, ఒక మాట అనాలన్న థింగ్ అయితే అనొద్దండి. పర్లేదు అన్న, ఆన్సర్ చేద్దాం, పర్లేదు తప్పేముందన్న. అయ్యో సార్ అన్న ఆన్సర్ చేద్దాం, తప్పేముంది, కెమెరా అయితే తిప్పండి అన్న, ఆన్సర్ చేద్దాం, ఏం కాదు. యా అంటే అన్న వినండి అన్న, పర్లేదు అన్న వినండి, పర్లేదు. అంటే నేను ఏమంటానంటే అన్న, ఏ సినిమా పిఆర్తో ఎవరు ఎంత రుద్దినా ఏమవుదు, మనం ఆడియన్స్ దాన్ని రెస్పెక్ట్ చేద్దాం. ఓ సినిమా వచ్చి వాళ్ళు ఇంటిల్లపాది సినిమా వచ్చి చూసి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు కనీసం వాళ్ళకన్నా గౌరవం ఇద్దాం. ఏదో ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా అని ఏదో పెట్టేయాలి అన్నదైతే నేను నమ్మను. అండ్ పర్టికులర్లీ చెన్నై లవ్ స్టోరీ సినిమాకి మీరు ఎక్కడైనా చూడండి, మ్యాట్నీస్ కానీ ఫస్ట్ షోస్ కానీ 60% ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు ట్విట్టర్లో ఉంటారా? వాళ్ళు ట్విట్టర్లో అయితే వెళ్ళరు కదా, వాళ్ళు ఒక మౌత్ టాక్తో చూసే వెళ్తారు కదా. అంటే అదే అనిపిస్తుంది అన్న. అంటే ఏదో ఒకటి అనాలని ఎప్పుడు ఏదో ఒకటి అనడం అన్నది వెరీ వెరీ ఈజీ, కానీ దాని వెనకాల ఇదిగో ఇలా సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు ఇంకేదో ఒకటి అనేసేయాలి. నాకు ఇదేం కొత్త కాదన్న, సెకండ్ సినిమా దగ్గర నుంచి మొత్తం అంతా చూసుకుంటూ వచ్చాను. నాకు తెలిసింది ఒకటే, కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, అదే సక్సెస్ ఇస్తుంది. దేనికి కంగారు పడద్దు. అంటే నాకైతే కొత్త కాదు, నాకు తెలుసు కూడా. నాకు ఈ సినిమాకి ఓకే కంటిన్యూస్ వరుసగా 3 సినిమాలు హిట్లు పడుతున్నాయి, ఏదో ఒకటి వస్తుంది, బట్ నాకు కొత్త కాదు. అండ్ ప్లీజ్ దయచేసి ఆడియన్స్ని రెస్పెక్ట్ చేయండి. నా సినిమా కాదు, ఎనీ సినిమా వచ్చి థియేటర్లో అంత మంచి కలెక్షన్లు ఇచ్చినప్పుడు ఆడియన్స్ వచ్చి సినిమా చూసారా, అందుకే ఇంత టీంకి గౌరవం కానీ సక్సెస్ కానీ వచ్చిందిరా అన్నది ఆడియన్స్ రివ్యూని దయచేసి రెస్పెక్ట్ చేయండి. ఊరికే ట్విట్టర్లో ఈ సక్సెస్ ఎందుకు వచ్చింది, దీనివల్ల వచ్చింది, దానివల్ల వచ్చింది అని అయితే ఉండదు. అలా అయితే నేను ఏమంటానంటే, అందరి దగ్గర కోట్ల డబ్బులు ఉంటాయి, అందరి దగ్గర నాకు తెలిసి అందరికన్నా నా దగ్గర తక్కువ ఉంటాయి, చాలా కోట్ల డబ్బులు ఉంటాయి. అలా అయితే నిజంగా అన్ని సినిమాలు 200 కోట్లు 300 కోట్లు రావాలి. సో పిఆర్ అన్న థింగ్ అన్నది ఎప్పుడు దయచేసి ఊరికేదో అనాలని అయితే అనొద్దు. యా, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. Thank you so much to all the media.